హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. స్వామి శరణయ్యప్ప. ముందుగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. సో ఇవాళ డే 4 ఆఫ్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా 4th టెస్ట్ మ్యాచ్ ఏమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా, డ్రా అవుతుందా లేదా, ఆస్ట్రేలియా విన్ అవుతుందని ఏమనుకుంటున్నారు మీరని కూడా కమెంట్లో చెప్పండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ఏమైంది డే. సో ఓవర్ నైట్ స్కోర్ ఏదైతే ఉందో ఇండియా దానికి ఒక 10 రన్స్, అంటే నిన్న 359 ఫర్ ద లాస్ ఆఫ్ మనకి 9 వికెట్స్ ఉండే. దాని తర్వాత ఇవాళ నితీష్ కుమార్ రెడ్డి ఒక 10 రన్స్ యాడ్ చేసి అయితే ఇండియా 369 దగ్గర అవుట్ అవ్వడం అయితే జరిగింది. సో దాట్స్ ఇట్. సో ఆస్ట్రేలియా వాళ్ళకి 105 రన్స్ అనేది ఒక లీడ్ అయితే వచ్చింది. సో ఆస్ట్రేలియా వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 350 or 340 రన్స్ కొట్టి డిక్లేర్ చేద్దామని కూడా మళ్ళీ అది కొట్టారా లేదా చూద్దాం వీడియోలో. సో ఇండియా అయితే చాలా అంటే చాలా అద్భుతంగా స్టార్ట్ చేసింది చెప్పాలంటే. ఒక స్టేజ్లో ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా వాళ్ళు 91 for 6 ఉండేది. సో దానికన్నా ముందే ఆ 91 runs for 6 ఎలా వచ్చిందో చెప్తా. ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకి ఒక ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ఇచ్చారో శామ్ కాటన్స్, తనని బూమ్రా మంచి ఇన్ స్వింగర్ బాల్తో అద్భుతంగా అవుట్ చేయడం అయితే జరిగింది. సో సూపర్ అంటే సూపర్ షాట్. ఆయన చాలామంది అన్నారు బూమ్రాని బాగా కొట్టాడు, ఈసారి కూడా అటాకింగ్ చేస్తాడు. అంత సీన్ ఏం లేదు. బాప్ బాప్ హోతా, బేటా బేటా హీ హోతా. బాప్ అంటే ఇక్కడ ఎవరు? బూమ్రా. బేటా ఎవరు? శామ్ కాటన్. సో ఎట్లా పంపించాలి అట్లాగే పంపించాడు. సో దాని తర్వాత ఎవరు మన లబుషన్ ఇంకా కవాజా కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న టైంలో మన డిఎస్పీ మొహమ్మద్ సిరాజ్ నుంచి ఒక అద్భుతమైన బాల్ వచ్చింది. దానిని ఆడదామని ప్లే ఆన్ అయితే బ్యాట్కి బాల్కి మధ్యలో నుంచి క్లీన్ బోల్డ్ అయితే జరగడం అయితే జరిగింది. సో ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి ఇండియా ఆల్అౌట్ అయిపోయింది. అండ్ ఇండియాకి ఏంటంటే కంఫర్టబుల్ పొజిషన్ కూడా వచ్చిందన్నమాట ఫస్ట్ సెషన్ అయిపోయేసరికి. లైక్ అరౌండ్ ఒక 25 runs or 30 runs వాళ్ళైతే స్కోర్ చేయడం అయితే జరిగింది ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. తర్వాత ఏమైందంటే సెకండ్ సెషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్ ఈ మ్యాచ్కే చాలా అంటే చాలా క్రూషియల్ అనమాట. కానీ సెకండ్ సెషన్ స్టీవ్ స్మిత్ ఇంకా లబుషన్ కొంచెం రెసిస్టెన్స్ చూపించారు. బట్ మళ్ళీ మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు, ఆ బాల్ వదిలేస్తే అయిపోయింది. కానీ వైడ్ అంటే లైక్ వైడ్ లైన్ మీద ఉన్న బాల్ని కెలికి మరీ అవుట్ అయ్యాడు ఎవరు? మన స్టీవ్ స్మిత్. ఫస్ట్ ఇన్నింగ్స్ 140 runs కొట్టే తనైతే అవుట్ అవ్వడమే జరిగింది. తర్వాత షురు అయింది చూడండి. ఎవరైతే మన బూమ్రా తన పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఎవరైతే నేను ఇంతకుముందుకు చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా మళ్ళా చెప్తున్నాను, ఇండియా అనగానే ఒక పర్సన్కి పిచ్చి లేస్తుంది, బాగా పర్ఫామ్ చేస్తాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అతని వల్లే పోయింది, 50 overs మ్యాచ్ మన వరల్డ్ కప్ అతని వల్లే పోయింది. అతన్నే హెడ్ఏక్ అయ్యేతాడు ఎప్పుడు ఇండియాకి. తనని అద్భుతంగా ప్రీ ప్లాన్డ్ చేసి అవుట్ చేశారు ఎవరు? మన ఇండియన్ టీం వచ్చేసి. మనం ఇక్కడ ఏంటంటే సిరాజ్ తీసిన వికెట్స్లో కానీ ఏదైతే మన కవాజా వికెట్ ఇంకా స్మిత్ వికెట్కి విరాట్ కోహ్లీని చాలా అప్రిషియేట్ చేయాలి. ఫీల్డర్స్తో మాట్లాడుతున్నాడు, అటు ఇటు చేస్తూనే ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, మన బౌలర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో ఇది ఇంతకన్నా ముందర కవాజాకు ఒక లైఫ్ అయితే ఇచ్చాడు యశస్వి జైస్వాల్. వేయడం మన షార్ట్ టర్మ్ పట్టుకోవాల్సిన క్యాచ్ యశస్వి జైస్వాల్ కానీ, బట్ లేదు. ఇంకా యశస్వి జైస్వాల్ గురించి ఇంకా మాట్లాడతా. ఇది అయిపోయింది. ఎవరైతే మన ఉన్నారో బూమ్రా ఎవరైతే ఉన్నారో ట్రావిస్ హెడ్ని అద్భుతంగా అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. తర్వాత వెంటనే ఎలెక్స్ కేరీ కూడా మంచి సేమ్ ఏదైతే శామ్ కాటన్స్కి పడిందో ఒక రైట్ హ్యాండర్ సేమ్ బాల్ లెఫ్ట్ హ్యాండర్కి వేసాడు బూమ్రా, అవుట్ అయ్యాడు. వెంటనే మిచెల్ మార్ష్ ఎవరైతే ఈ ఇన్నింగ్స్ ఈ సిరీస్ మొత్తానికి ఫ్లాప్ అయ్యి తనకు కూడా ఒక అద్భుతమైన బాల్ పడింది. సో అట్లా అయితే అవుట్ అవ్వడం అయితే జరిగింది ఎవరు? మన మిచెల్ మార్ష్ కూడా. సో ఆస్ట్రేలియా వాళ్ళు 91 for 6. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు 91 దగ్గర 6 నుంచి ఒక తొందరగా ర్యాప్అప్ చేసేసి అవుట్ చేద్దామని. అదే ఇండియా కూడా మంచిగా సెటప్ చేసి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా ఎక్స్ట్రాడినరీ ఉండే, ఫీల్డ్ సెట్ కానీ మొత్తం అంతా బాగుంది. ఈ సిరీస్ ఇప్పటివరకు చూస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఇది ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకైతే. మళ్ళీ ఏమైంది? సో ఎవరైతే ఉన్నారో ఆకాశదీప్ వేసిన బాల్ని ఎవరు? మన లబుషేన్ అయితే మన గల్లీ పాయింట్ నుంచి కొడదాం అనుకుంటే చేతిలో పడిన క్యాచ్ మళ్ళీ యశస్వి జైస్వాల్ డ్రాప్ చేశాడు. సో ఇది ఇలా జరుగుతుంది. సో అక్కడ ప్యాట్ కమిన్స్ ఇంకా ఎవరు మన లబుషేన్ మధ్యలో మంచిగా అయితే వాళ్ళు ఇది స్కోర్ అయితే మంచిగా ఒక పార్ట్నర్షిప్ అనేది బాగా బిల్డ్ అయిందనమాట. ఒక లైక్ నాకు తెలిసి ఒక 70-80 runs పార్ట్నర్షిప్ అయితే బాగా బిల్డ్ చేసింది. సో అదే టైంలో ఏంటంటే ఒక్క ప్లేయర్ ఇట్లాంటి టైంలో ఒక్క ప్లేయర్ నుంచితే చాలు వాళ్ళ మ్యాచ్ మొత్తం వాళ్ళ వైపు తీసుకోవాలి. అదే పని లబుషేన్ చేశాడు. ఈ సిరీస్ అన్నింటిలో ఎక్కువ పర్ఫార్మ్ చేసి బట్ కావాల్సిన టైంలో పర్ఫామ్ చేశాడు ఆస్ట్రేలియాకి. ఇవాళ 70 odd runs కొట్టాడు. తర్వాత మన సిరాజ్ మియా డిఎస్పీ వచ్చాడు, అవుట్ చేశాడు ఎల్బిడబ్ల్యూ. అది కూడా అద్భుతమైన బాల్, లెగ్స్ ముందర దొరికిపోయాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత ప్యాట్ కమిన్స్
ప్యాట్ కమిన్స్ కూడా రెసిస్ట్ చేస్తాడు. ప్యాట్ కమిన్స్ ఇంకా లబుషేన్ ఆడుతున్నప్పుడు ఏంటి, లబుషేన్ ఏంటంటే బూమ్రా వచ్చిన ప్రతిసారి లబుషేన్ స్ట్రైక్ తీసుకున్నాడు. ప్యాట్ కమిన్స్కి అయితే ఇవ్వలేదు. ప్యాట్ కమిన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లబుషేన్ అవుతాడో ప్యాట్ కమిన్స్ అది తీసుకున్నాడు. బూమ్రాకి రెస్పెక్ట్ ఇస్తూ బూమ్రాని అయితే వాడడం అయితే జరిగింది. ఇక్కడ సో ప్యాట్ కమిన్స్ అయితే సో తర్వాత జడేజా వచ్చాడు, స్లిప్లో అయితే క్యాచ్ తీసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ ఒక కెప్టెన్ నాక్ అడిగాడు, 40 runs వచ్చాడు. దాని తర్వాత అంతకన్నా ముందు ఏమైందంటే మన రిషబ్ పంట్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ త్రో ద్వారా మిచెల్ స్టార్క్ అయితే అవుట్ అవ్వడం అయితే జరిగింది. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే వాళ్ళు నాకు తెలిసి 91 for 6 దగ్గర నుంచి 170 for the loss of 9 ఉండే అనమాట. అక్కడి నుంచి ఎప్పుడు చేసే చెత్త పని ఇండియా మళ్ళా చేసింది. ఏంటంటే లాస్ట్ టెయిల్ ఎండర్స్తో పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నారు. 50 odd runs పార్ట్నర్షిప్ ఉండే. సో 270 దగ్గర అయితే మనకి ఒక వాళ్ళ దగ్గర లాస్ట్ లైన్ అంటే మనకి కావాలి లీడ్, మనకి ఇచ్చే టార్గెట్ 270 దగ్గర ఉండే, దాన్ని 333కి తీసుకెళ్లారు వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో బోలాండ్ ఇంకా నేతన్ లైన్ నుంచి అద్భుతమైన రెసిస్టెన్స్ కనిపించింది. ఇండియా బౌలర్స్కి అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరు మన బూమ్రా ట్రై చేశాడు, సిరాజ్ని ట్రై చేశాడు, వాషింగ్టన్ సుందర్ని ట్రై చేశాడు, ఇంకా రవీంద్ర జడేజా అందరూ ట్రై చేశారు. బట్ బాల్ నుంచి పిచ్ నుంచి మంచి అసిస్టెన్స్ రాలేదు. బౌలర్స్ కూడా అంతగా ఏం చేయలేకపోయారు. మొత్తం అంతే అయిపోయింది. సో వాళ్ళిద్దరికి బ్యాటింగ్ అయితే ఒక మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎట్లా ఆడతారు, ఎస్పెషల్లీ బౌలర్ నుంచి మాట్లాడతారు. తను ఫస్ట్ క్లాస్ కెరీర్ నాకు తెలిసిన హైయెస్ట్ బాల్స్ ఆడింది 36 runs. ఇవాళ తను ఆడింది 50 balls. సో ఇది ఇలా ఉండగా లాస్ట్ కొత్త బాల్ అయితే తీసుకున్నారు. కొత్త బాల్లో లాస్ట్ ఓవర్లో కూడా క్యాచ్ అయితే తీసుకున్నారు. బట్ ఎవరైతే మన బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్ ఉన్నారో తను నో బాల్ వేయడమే చేసింది. తను ఎవరో కాదు, బూమ్రా నో బాల్ వేసాడు. సో అదైతే ఎండ్ ఆఫ్ ద డే ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చేసరికి 228 for 9. సో ఆస్ట్రేలియా వాళ్ళ లీడ్ వచ్చేసి 333, 273 దగ్గర అయిపోవాల్సింది 333 వరకు ఇండియా వాళ్ళు అయితే తీసుకెళ్ళారు. సో లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 50+ ఆర్ ఇండియాకి చాలా అంటే చాలా దెబ్బ పడుతుంది. నాకు తెలిసి రేపు మార్నింగ్ సెషన్లో వాళ్ళు తొందరగా అవుట్ అయిపోయి ఒక 10 or 15 runsతో అవుట్ అయిపోవాలని ఇండియా కోరుకుంటుంది. బట్ వాళ్ళు చూపిస్తున్న రెసిస్టెన్స్కి మాత్రం నాకు తెలిసి వాళ్ళు ఇంకెంతసేపు ఆడతారు. ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం పక్కా వాళ్ళు రిజల్ట్ కోసం చూస్తారు. బట్ ఇండియా వాళ్ళు మాత్రం 50-50 రిజల్ట్ కోసం చూస్తారు, లేదా డ్రా కోసం ఆడతారు అనేది తెలియదు. బట్ ఏదున్నా కానీ మన కెప్టెన్ రోహిత్ శర్మ, మన కీపర్ రిషబ్ పంట్, వీళ్ళిద్దరు ఇంకా మన బెస్ట్ బ్యాట్స్మెన్ అయినా వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయినా ఫ్యాబ్ ఫోర్లో ఒకడైనా విరాట్ కోహ్లీ, వీళ్ళ ముగ్గురు ఆడాల్సిందే. చాలాసార్లు చెప్తూనే ఉన్నారు, చాలామంది చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు ఆడాల్సిందే అని చెప్పి. వీళ్ళ ముగ్గురు ఆడాల్సిందే పక్కా, ఎస్పెషల్లీ రోహిత్ శర్మ. ఆల్రెడీ కొన్ని మీమ్స్ ఇంకా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అజిత్ అగర్కర్ మెల్బోర్న్లో ఉన్నాడు, రోహిత్ గురించి మాట్లాడుతాను, తన టెస్ట్ ఏంటి, తన ఫ్యూచర్ ఏంటి అని చెప్పి. సో అవన్నీ గురించి తర్వాత మాట్లాడడం. బట్ ఇదైతే ఉంది. సో ఏదైతే 91 for 6 ఉందో దాన్ని 228 for 9 తీసుకెళ్ళడంలో ఏదైతే మన బౌలర్స్ కానీ మన క్యాప్టెన్స్ ఇండియన్ ప్లేయర్స్ అయితే కష్టపడ్డారు, దాన్ని అంతా వృధా చేశారు. ఎస్పెషల్లీ బూమ్రా పడ్డ కష్టానికి అయితే ఫలితం దక్కలేదు అని నేను అనుకుంటున్నా. క్యాచెస్ విన్ ద మ్యాచెస్ ఈ సామెత ఊరికనే రాలేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క బ్యాడ్ డే ఎవరు ఆ ప్లేయర్ యశస్వి చేసేవాళ్ళు. 3 సిల్లీ క్యాచెస్, చేతిలో పడ్డ క్యాచెస్. ఎవరు ప్యాట్ కమిన్స్ కనుక ముందర సిల్లీ లెగ్ దగ్గర కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు, థర్డ్ మ్యాన్లో క్యాచ్ డ్రాప్ చేశాడు, స్లిప్స్లో క్యాచ్ డ్రాప్ చేశాడు. 3 క్యాచెస్. సో క్యాచెస్ విన్ ద మ్యాచెస్ ఊరికనే అనలేదు. ఆ క్యాచ్ పట్టుంటే ఎప్పుడైతే 46 దగ్గర ఉన్నాడో యశస్వి చేసేవాళ్ళు కనుక క్యాచ్ పట్టుంటే ఇండియా మొరల్ అనేది వేరేగా ఉండేది, తొందరగా వికెట్ పడిపోయి ఇంత టార్గెట్ రాకపోయేదేమో. బట్ యాజ్ ఎ సైడ్ క్యాచెస్ విన్ ద మ్యాచెస్, క్యాచెస్ పక్కా ఇంపార్టెంట్. ఆ క్యాచెస్ పట్టుకోకపోతే బౌలర్స్ మొరల్ కూడా డౌన్ అవుతుంది. సో ఫీల్డర్స్ నుంచి ఆ సపోర్ట్ రావాలి. 1 bad day ఫ్రమ్ యశస్వి జైస్వాల్ ఆన్ ఫీల్డ్, అదే స్లోపీ అయిపోయింది. సో మళ్ళీ రేపు చూద్దాం, మళ్ళీ రేపు ఇండియా గెలుస్తుందా లేదా అనేది తెలీదు. నాకు తెలిసి అయితే ఇండియా వాళ్ళు డ్రాక్ ఆడతారని నేనైతే అనుకుంటున్నా. నాకు తెలిసి ఒక 80 odd ఓవర్స్లో 350 చేజ్ చేయాలి. కష్టమే, ఎందుకంటే ఆస్ట్రేలియా దగ్గర మంచి పేస్ అటాక్ ఉంది. బట్ పిచ్ దగ్గర నుంచి మాత్రం అన్ఈవెన్ బౌన్సెస్ కానీ ఎక్స్ట్రా బౌన్స్ కానీ ఏమీ లేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయాల్సిందే, అప్పుడే ఆస్ట్రేలియా వాళ్ళకి కానీ ఉంటుంది. సో చూద్దాం మళ్ళీ రేపు ఏమవుతుందో. ఇది నేను అనుకున్న నా రివ్యూ. నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవాళ కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే విజిటింగ్ టీమ్ మెల్బోర్న్లో హైయెస్ట్ వికెట్స్ తీసింది ఎవరో కాదు, మన జస్ప్రీత్ బూమ్రా. అండ్ హీఈస్ ద fourth fastest bowler to take 200 wickets. I think in 48 matches ఏమనుకోండి జస్ప్రీత్ బూమ్రా తను ఈ ఘనతను అయితే సాధించాడు. 1 second, yes,
టెస్టులో 44 మ్యాచెస్లోనే ఈ ఘనత అయితే సాధించాడు జస్ప్రీత్ బుమ్రా. సో హ్యాట్స్ ఆఫ్ టు జస్ప్రీత్ బుమ్రా, నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందా లేదా అనేది చూపించాలి. ఇవాళ బ్యాక్ టు బ్యాక్ 3 స్పెల్స్ వేసాడు 8 ఓవర్స్లో. బౌలర్స్ని అయితే బాగా వాడాడు రోహిత్ శర్మ. ఎవరు మన మొహమ్మద్ సిరాజ్ని కానీ, ఎవరు మన జస్ప్రీత్ బుమ్రా కానీ, ఆకాశ్దీప్కి కూడా బ్యాట్ డే జవాల్ ఫస్ట్ బాగా చేశాడు కానీ తర్వాత అయితే వికెట్స్ అయితే రాలేదు. హార్డ్ లక్ ఆన్ హిమ్. సో ఇది చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. స్టే ట్యూన్ టు ఆ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.